హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతి జీవశాస్త్రం పోషణ ఆహార సరఫరా వ్యవస్థ పాఠంలోని కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే పత్రహరితంలో ఉండే మూలకం ఏది? ఆన్సర్ మెగ్నీషియం. పత్రాలకు ఆకుపచ్చటి పత్రహరితం అవసరం ఎందుకంటే డాష్. ఆన్సర్ కాంతి శక్తిని గ్రహించడానికి. కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే గ్లూకోజ్ యొక్క సంకేతం ఏది? ఆన్సర్ C6H12O6. హరితరేణువులో ఉండే ద్రవ భాగం ఏది? ఆన్సర్ ఆవర్ణిక. క్లోరోఫిల్ మొక్కలలోని కణం అంతా వ్యాపించి ఉండదని, క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో ఉంటుందని మొదట తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ జాలిమన్ వాన్ సాక్స్. కిరణజన్య సంయోగ క్రియలో జరిగే శక్తి మార్పు ఏది? ఆన్సర్ కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారడం. సాధారణంగా ఏ వ్యాధి వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది? ఆన్సర్ మెరాస్మస్. మానవ జీర్ణ వ్యవస్థలో అతిపెద్ద గ్రంథి ఏది? ఆన్సర్ కాలేయం. శరీరానికి స్వల్ప మోతాదులో అవసరమైన సూక్ష్మ పోషకాలను విటమిన్లు అని పేరు సూచించినది ఎవరు? ఆన్సర్ ఫంక్. నీటిలో కరిగే విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ బి. సిబి వాన్ నీల్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆన్సర్ డచ్. నిర్దిష్టమైన శరీర ఆకృతి లేని ఏకకణ జీవి ఏది? ఆన్సర్ అమీబా. ఆహార వాహిక యొక్క చివరి భాగం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పాయువు. కొవ్వుల ఎమల్సీకరణంకు దోహదపడే జీర్ణరసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పైత్యరసం. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్ విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ ఏ రెటినాల్, విటమిన్ డి కాల్సిఫెరాల్, విటమిన్ ఇ టోకోఫెరాల్, విటమిన్ కే ఫిలోక్వినైన్. జఠర రసంలో ఉండే ఆమ్లం ఏది? ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? ఆన్సర్ టైలిన్. అత్యధికంగా పుతికాహార జీవులు ఏ తరగతికి చెందుతాయి?
ఆన్సర్ శిలీంధ్రాలు. కుక్కగొడుగు అనేది ఒక డాష్. ఆన్సర్ పుతికాహారి. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా క్రింది వానిలో దేనిని సంశ్లేషిస్తుంది? ఆన్సర్ విటమిన్ B12. హైడ్రిల్లా మొక్కల ప్రయోగం ఏ వాయువు ఉనికిని గుర్తించడానికి చేస్తారు? ఆన్సర్ ఆక్సిజన్. జాన్ ఇంజన్ హౌస్ క్రింది ఏ మొక్కపై ప్రయోగాలు చేశాడు? ఆన్సర్ హైడ్రిల్లా. ఆహార కర్మాగారంగా పిలువబడే మొక్కలోని భాగం ఏది? ఆన్సర్ ఆకు. కాంతి చర్యలో ఏర్పడే అంత్య పదార్థాలేవి? ఆన్సర్ ATP, NADPH. గరిష్ట కిరణజన్య సంయోగ క్రియను తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఎంగెల్మన్. ఈ క్రింది వాటిని ఎంజైమ్లు వాటి చర్యలతో జతపరచుము. ఆన్సర్ టైలిన్. కార్బోహైడ్రేట్స్ గివ్స్ రైస్ మాల్టోస్. పెప్సిన్. ప్రోటీన్స్ గివ్స్ రైస్ పెప్టోన్స్. లైపేజ్ కొవ్వులు గివ్స్ రైస్ కొవ్వు ఆమ్లాలు గ్లిజరిన్. సుక్రేజ్ గివ్స్ రైస్ గ్లూకోజ్. ఏ సంవత్సరంలో జోసెఫ్ రిస్లే ఆక్సిజన్ను కనుగొన్నాడు? ఆన్సర్ 1774లో. డాడర్ అని పిలువబడే పత్రరహిత మొక్క ఏది? ఆన్సర్ బంగారు తీగ. ఆహారనాళంలో అతి పొడవైన భాగం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చిన్నపేగు. కాలిచెప్పు ఆకారం గల జీవి అని ఏ జీవిని పేర్కొంటారు? ఆన్సర్ పెరమిషియం. మానవునిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులుంటాయి? ఆన్సర్ 3 జతలు. ATP అనగా డాష్. ఆన్సర్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ క్రింది వాటిని ఎంజైమ్లు వాటి జీర్ణరసంతో జతపరచుము. ఆన్సర్ టైలిన్ లాలాజలం. పెప్సిన్ జఠర రసం. ట్రిప్సిన్ క్లోమరసం. సుక్రజ్ ఆంత్రరసం. ఏ సంవత్సరంలో కిరణజన్య సంయోగ క్రియ విధానానికి సరళమైన సమీకరణంను ప్రతిపాదించడం జరిగింది? ఆన్సర్ 1931లో. క్లోరోఫిల్ B వర్ణదం ఏ రంగును కలిగి ఉంటుంది? ఆన్సర్ పసుపాకుపచ్చ. మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయని ఊహించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ వాన్ హెల్మండ్.
పిండి పదార్థం యొక్క ఉనికిని గుర్తించే రంగు ఏది? ఆన్సర్ నీలిపసుపు. గ్రానాల్లో జరిగే చర్యలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ కాంతి చర్యలు. హరితరేణువులు మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఏ సంవత్సరంలో? ఆన్సర్ జూలియన్ వాన్ సాక్స్ 1883 సంవత్సరంలో. ఈ క్రింది వాటిని విటమిన్ లోపం వ్యాధితో జతపరచుము. ఆన్సర్ థయామిన్, బెరిబెరి, రైబోఫ్లోవిన్, గ్లాసైటిస్, నియాసిన్, పెల్లెగ్రా, పైరిడాక్సిన్, రక్తహీనత, సయనోకోబాలమిన్స్, పెర్నీషియస్ అనీమియా. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.